ఉదయకాలంలో ఈ దినం దేవుడి వాగ్దానం చూస్తూ దేవుడు నామని మహిమపరుస్తున్నారు కదా. ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దామా. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి కీర్తనలు 145 దావీదు కీర్తన 19వ వచనం చదువుకుందాం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఈరోజు దేవుడు వింటారా, ఆయన యందు భయభక్తులు గల వారి కోరికను ఆయన తీర్చిపోతున్నాడు. ఆయన మొరపెట్టు వారిని ఆయన రక్షించబోతున్నాడు. భయభక్తులు అంటే ఏమి లేదు దేవుడు వింటారా. ఉదయకాలంలో లేచి ప్రార్థన చేసుకుని బయట చదువుకొని వాగ్దానం చూడటం, ఈరోజు దేవుడు మాట్లాడిన మాటను రిసీవ్ చేసుకుని దాని ప్రకారం అనుసరించి నడవడం. ఎవరైనా మనకు ఎక్కువ వస్తే వాక్యానుసారంగా వాగ్దానాల ప్రకారంగా వారి పట్ల మనం నడుచుకోవడం. ఆదివారం అయితే టైం టు టైం మందిరానికి వెళ్ళడం, కూర్చున్నంతసేపు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడని విశ్వసించి దాని ప్రకారంగా నడుచుకోవడం. ప్రార్థన ద్వారా మన అక్కర్లను తెలియచేయడం, మళ్ళీ సాయంత్రం ప్రార్థన వాక్య ధ్యానంలో మరలా ఒక రోజు ముగించడమే భయభక్తులు కలిసి జీవించడం. కాబట్టి ఇలా జీవించే వారిని దేవుడు వారి కోరికను తీరుస్తానంటున్నాడు, వారి ఆశను కూడా నెరవేరుస్తానంటూ ఉండగా ఆదివారం పరిశుద్ధ దినం ఎక్కడ నిర్లక్ష్యం చేయక దేవుని సన్నిధిలో ఉంటూ దైవికంగా బ్లెస్ అవ్వడానికి సిద్ధపడదాం. వాగ్దానం బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ గొప్ప దేవ మహోన్నత, ఈ దినం ఎంతమందితో మీరు మాట్లాడుతున్నారు, ఈ వాగ్దానం వెళ్ళబడి నెరవేర్పులను నడిపిస్తూ వారి కోరిక సిద్ధింపచేస్తూ ఆలోచన యావత్తు సఫలపరుస్తూ నీ యందు భయభక్తులు కలిగిన వారిని వర్ధిల్లింపచేస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకోమని, బర్త్డేస్ మ్యారేజ్ చేస్తున్న వారికి దీవెనలు కలిగించు నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామం పేరు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిగా లైక్ షేర్ కామెంట్ చేయండి. దేవుడు వింటారా 10 మంది పంపిస్తూ రిసీవ్ చేసుకుంటూ ఉండండి. దైవికంగా దేవుడు ముందు జీవించుకుంటున్నాడు. 50 దిన ఉపవాసాలను జరిగించబడుతూ ఉన్నాయి. ఈరోజు ప్రత్యేకంగా 15వ ఉపవాస ఆరాధన కలుసుకోండి లైవ్ ఇస్తున్నాం. ఈవినింగ్ 6 గంటల